నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్ లో భాగంగా ప్రస్తుతం మనం అయితే 62వ డివిజన్ మంకమ్మతోటలో ఉన్నాము. ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఇదే డివిజన్ లో ఉంటారు. వారితో మాట్లాడదాం ఎలా ఉంది పరిస్థితి అనేది. సో బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు గంట శ్రీధర్ అండి. నేను నారాయణ కాలేజీలో యాజ్ ఐఐటి అండ్ నీట్ టీచర్గా పనిచేశాను. సో ప్రస్తుతం ఇప్పుడు నేను నా హెల్త్ ప్రాబ్లం వల్ల చేయట్లేదు. ఓకే సార్, చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వచ్చేసినాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని ప్రచారం నిర్వహిస్తున్నారు. సో స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు. బీజేపీ తరఫున అయితే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఎలా ఉంది, ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు? పర్టికులర్గా ఈ మంకమ్మతోట ఈ డివిజన్ లో ఏ అభ్యర్థి బలంగా ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు? నాకు తెలిసిన దాని ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం అయితే బీజేపీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పట్టణంలో మన కరీంనగర్ పట్టణంలో చాలా మటుకు బీజేపీ స్మార్ట్ సిటీ కావచ్చు, రైల్వే కావచ్చు, ఏదైనా తీసుకున్నా కానీ ప్రతిదానికి బడ్జెట్ తీసుకురావడం జరిగింది. బండి సంజయ్ గారు మన కరీంనగర్ పట్టణానికి బడ్జెట్ తీసుకురావడం జరిగింది. అలాగే పలు డివిజన్లలో అభివృద్ధి పనులు కూడా బీజేపీ తరఫు నుండి ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేపట్టారు. కాబట్టి ప్రజలు ఏంటంటే బీజేపీ వైపు బొగ్గు చూపుతున్నారని అనుకుంటున్నానండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక లెక్చరర్ గా పనిచేశారు కాబట్టి సో సెంట్రల్ నుండి ఈ ఫండ్స్ వచ్చినాయని మీకు అవేర్నెస్ ఉంటుంది. సో అంటే ఒక గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే సాధారణ మిడిల్ క్లాస్ కావచ్చు, సాధారణ ఓటర్లకు ఈ సెంట్రల్ ఫండ్స్ అని, ఇవి అమృత్ ద్వారా వచ్చినాయి అని, ఇప్పుడు మిగతా కార్పొరేషన్ల కంటే మన కరీంనగర్ కార్పొరేషన్ చాలా వేగంగా అభివృద్ధి చెందిందని అది తెలిసే అవకాశం ఉందంటారా? అవునండి. ఇప్పుడు మన వేరే పార్టీతో పోల్చుకుంటే సెంట్రల్ నుండి నిధులు వచ్చిన వాటిని మనకు అన్ని అమృత్ కానీ ఏవైనా కావచ్చు, వాటిని ప్రజలకు సద్వినియోగం అయ్యేలా ప్రజలకు తీసుకెళ్ళి ఆ నిధులను ప్రజలకు అందుబాటులోకి ప్రజలకు అందే విధంగా తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు. అంటే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, అదేవిధంగా కార్పొరేటర్లకి మరియు లీడర్లకి అందరికీ నా ధన్యవాదాలు. అంటే ఈ అభ్యర్థులు దీన్ని ప్రచారం చేసుకుంటారా? ఇది ఇప్పుడు అంటే ఈ కేంద్ర నిధులను వీళ్ళకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రచారం చేసుకుంటారా అంటే ఇప్పుడు ప్రచారం అనేది ఎవరైనా చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకుంటేనే కదా ప్రజలకు తెలిసేది. చెప్పుకుంటేనే ప్రజలకు తెలుస్తుంది. ఆ చేసినటువంటి అభివృద్ధి అనేది చూసి ప్రజలు మళ్ళీ దేనికి ఏ పార్టీకి ఓటు వేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు వస్తున్నాయండి. ఆ నిధులను సక్రమంగా వినియోగించుకుని మన ప్రజలు కావచ్చు, నాయకులే కావచ్చు, అందరూ సక్రమంగా అందరికీ పథకాలు అందే విధంగా అందరికి వర్తించే విధంగా చేస్తే ఈ మంకమ్మ తోటలో బలంగా ఏదంటారు? బలంగా నాకు తెలిసినంత మటుకు బీజేపీ ఉందని అనుకుంటున్నాండి. ఓవరాల్ గా ఇప్పుడు బండి సంజయ్ గారు అయితే చెప్పారు, ఖచ్చితంగా మేయర్ పీఠం ఈసారికి అయితే ఖచ్చితంగా చేజార్చుకునే పరిస్థితి లేదు, ఖచ్చితంగా కూడదామంటారు. అవునండి. అంటే నాకు తెలిసినంత మటుకు నా గెస్ ప్రకారం బీజేపీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బీజేపీ చాలా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. గతంలో చేసిన అభివృద్ధి సరిపోతుంది. ఇప్పుడు మనము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసింది. అది తెలిసిన దాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రచారం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. ఇప్పుడు అన్ని పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ఈ పార్టీ కూడా చేస్తుందని అనుకోవడానికి అట్లా కాదు. ఈ పార్టీ ఏమేమి చేసింది ఏంటనేది ఒక పుస్తక రూపంలో ప్రింట్ చేసిన దాన్ని ప్రజలందరికీ పంచింది. అది ప్రజలకు తీసుకెళ్లి అందరికీ అవగాహన వచ్చే విధంగా వీళ్ళు గెలిచడానికి ఈ స్మార్ట్ సిటీ నిధులు అనేది చాలా బెటర్. స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత్ కావచ్చు, ఏదైనా అన్ని పథకాలు, ఆ పథకాల గురించి ఆ బుక్ రూపంలో ప్రింట్ చేయించి అందరికీ ఓటర్లకి అందే విధంగా రిసీవ్ చేసుకుంటున్నారండి. బీజేపీ ప్రభుత్వానికి ఈసారి అవకాశాలు ఉన్నాయండి. అంతే. నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్ లో భాగంగా ప్రస్తుతం పబ్లిక్ టాక్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ మంకమ్మతోటలో 62వ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ ఓటర్ ఉన్నారు, స్థానికంగా ఉన్న ఓటర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. ఇక్కడే ఉంటారా? ఇక్కడే అండి. నా పేరు మహేష్ అండి.
స్థానికంగా ఉంటారు. ఇక్కడ లోకల్లో ఉంటాం మేము. ఎలా ఉంది మొత్తానికి అయితే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఎలా ఉంది మొత్తం ఓవరాల్ గా ఎలా ఉంది ఇక్కడ పర్టికులర్ ఈ మంకమ్మతోట ఈ డివిజన్ లో ఎలా ఉంది, గెలిచే అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటారు? ఇక్కడ అయితే మన ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. ఇక బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇవాళనే అన్ని విత్డ్రాస్ అయిపోయినాక ఈ రోజు నుంచి ప్రచారం ముమ్మరంగా సాగుతుందని అనుకుంటున్నాము. ఈ రోజు నుంచి వాడవాడలా తిరగడము, ఓటర్లను ఇంటింటికి తిరిగి కలవడం జరుగుతుంది. బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రీజన్ నుంచి అయితే ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి అంటే మేయర్ పీఠం కొట్టే అవకాశాలు ఉన్నాయా? బండి సంజయ్ గారు అయితే చెప్పారు ఖచ్చితంగా ఈసారి మేయర్ పీఠం కొట్టబోతున్నాం అని. కంపల్సరీ అంటే అవకాశం అయితే బీజేపీకి ఎక్కువ ఉంది. మేయర్ బీజేపీ దక్కించుకునే అవకాశం చాలా కనిపిస్తుందండి లోకల్. అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా చూస్తే గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో వారి ప్రభావం ఏమన్నా ఉంటుందా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో వాటి పరిస్థితి ఏంది? ఎక్కడ అధికారంలో ఉన్నా కానీ అంటే నరేంద్ర మోడీ చేసిన కృషి, లోకల్లో బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మా ఇక్కడ లోకల్ కార్పొరేటర్ చేసిన అభివృద్ధి ఇవన్నీ చూసుకొని అవకాశాలు బీజేపీకే ఉన్నాయి. మేయర్ పీఠం కూడా కైవసం చేసుకుంటుందని మేము అనుకుంటున్నాము. అన్న మీ పేరు చెప్పండి, ఏం చేస్తారు? ఇక్కడే ఉంటారా, మంకమ్మ తోటలోనే ఉంటారా? చెప్పండి అన్న, ఏముంది తొందరగా అన్న చెప్పండి. మీ పేరు చెప్పండి, ఇక్కడే స్థానికంగా ఉంటారా? మధుకర్ నా పేరు, లోకల్లోనే ఉంటాం ఇక్కడ. ఎట్లా ఉంది? తిరుగుతుంటారు ఇక్కడ, మంచి కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఎలా ఉంది వాతావరణం, ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం చూసుకుంటే మన కరీంనగర్లో మాత్రం ఏంటంటే ఎన్నికల కోలాహలం ఆటోమేటిక్ కనబడుతుంది. ఎన్నికల కోలాహలం అయితే ఆటోమేటిక్ కనబడుతుంది. బట్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే నిన్నటి వరకు ఈ రోజు వరకు ఏంటంటే ఏంటి ఎలక్షన్స్ ఏవైతే మనకు వేసినటువంటి నామినేషన్స్ ఉన్నాయో ఉపసంహరించినటువంటి లాస్ట్ డేట్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకొక 1 వీక్ వరకు ఖచ్చితంగా బాగా ముమ్మరంగా వచ్చే అవకాశం ఉంది ఎలక్షన్స్. ఆ దృష్టిలో ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇంటింటికి వెళ్ళడం కానీ కలవడం కానీ చాలా వరకు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు సిట్టింగ్ అభ్యర్థికి ఎక్కువ వస్తుంది కావచ్చు మా డివిజన్ అని మేము అనుకుంటాం. బీజేపీకి ఉంటుంది. ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఓవరాల్ గా మేయర్ పీఠం కొట్టే అవకాశాలు ఉన్నాయంటారు? అంత మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా 100%. యువత ఆల్మోస్ట్ ఏంటంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చూసుకుంటే ఏంటంటే బీజేపీకే ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మేజర్ పీఠం మాక్సిమం కైవసం చేసుకునే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. అంటే దేశం మొత్తం మీద మోడీ హవా నడుస్తుంది, పర్టికులర్ ఈ కరీంనగర్లో అయితే బండి హవా నడుస్తుంది. దానికి తోడు ఏంటంటే కరీంనగర్లో ఉన్న యువత కూడా మాక్సిమం బీజేపీకే పట్టం కట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మేయర్ పీఠం అయితే కొడుతున్నారు పక్కా మాక్సిమం ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. రైట్.